ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పప్పు అయితే తీసుకోవాలి. దీన్ని అయితే ఒక 5 to 10 minutes నానబెట్టుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. నెయ్యి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నూనె కాగిన తర్వాత వీటిని అయితే యాడ్ చేసుకుందాం. వేసుకుందాం. చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. నాకైతే జీడిపప్పు నచ్చదు, నేను వేయలేదు. చిన్న టమోటో ఒకటి చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకుందాం. టమోటో ఆనియన్ వేయడం ఇష్టం లేకపోతే వాటిని కూడా స్కిప్ చేసి డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు. టమోటో ఉడికిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం. చూడండి, రైస్ నానిపోయింది. హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాం, 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాం. అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ అయితే వేసుకుంటున్నాం. 3.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే ఒకసారి ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడైతే దీన్ని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు క్లోజ్ చేసుకుందాం. దానికైతే చట్నీ రెడీ చేద్దాం. ఇదైతే 5 విజిల్స్ వచ్చింది, ఆఫ్ చేసుకుంటున్నా. చివరగా కారాస్ ఉంటే కారాస్ దీంతో కలుపుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.